నేను అక్కడ వరకు యూనివర్సల్ అండి. ఆ తర్వాత ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అదంతా కాదు, యూనివర్సల్ లెక్కకు రాదు, కానీ అందులో భాగం అవుతుంది, అసలు లెక్కకు రాదనమాట. పరిమితం అయిపోయిందిగా, దాని గురించి మాట్లాడుతున్నాను. నేను అక్కడికి ఆగిపోతే అది యూనివర్సల్ అయిపోయింది, ఆ సైట్లో ఉంటే అది యూనివర్సల్లే. నేను తర్వాత ఒక్క మాట మాట్లాడినా సరే ఈ వైపుకి వచ్చేసినట్టు వ్యక్తి అయిపోతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాము, ఎవరు మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు, మీరు పలానా వారు మాట్లాడుతున్నారు, వ్యక్తిగతం అయిపోయిందిగా. అట్లా మరి నేను మాట్లాడవలసి వచ్చి మాట్లాడితే వ్యక్తి మాట్లాడుతున్నాడని చెప్పడం మీరు పడదు, అది నేనే మాట్లాడుతుందని మాట్లాడుతుంది. వారు కూడా నేనైనా సంపాదించారు. ఇప్పుడు భగవంతుడు అది భగవద్గీతలో అవి కృష్ణ పరమాత్మ నేనని సంపాదించారు కదా, కానీ వారనే నేనుకి అర్థము యూనివర్సల్గా ఉన్న నేనని, పరిమితంగా ఉన్న నేనని కాదు. అదే మాట మనం మాట్లాడితే వ్యక్తిగతమైన నేను లెక్కకు వచ్చేస్తుంది. ఎందుకు తేడా వచ్చింది, ఉన్నది నేను ఒకటే కదా, తేడా రాకూడదు కదా, ఒకే నేను ఉన్నది. నేను డాష్ అక్కడ దాకా అంతరిక్షంతో సమానం అనమాట అండి. అంతరిక్షానికి ఏదో అవకాశం అయినదో అదేగానే ఉన్నది నేను. ఆ తర్వాత నేను డాష్ పట్టయ్య అంటే పట్టయ్య అయిపోతుంది, రాజలక్ష్మి గారు అంటే రాజలక్ష్మి గారు అయిపోతారు, కుమారి అంటే కుమారి. నిజానికి అది ఎవరు కాదు, ఏది కాదు, స్వయమే. వరకు స్వయమే. నేను డాష్ ఏదంటే అది అయిపోతుంది. చీమ ఉందనుకోండి, నేను చీమ అంటే చీమ అయిపోతుంది. ఏమో అనుకోకుండా ఉంటే అదిగానే ఉండడం అవుతుంది. నేను పట్టయ్యగా ఉండాలి అంటే పట్టయ్యని అనుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది, కానీ నేను పట్టయ్య అనుకోకుండా ఉంటే నేను అదిగా ఉండడమే కదా లెక్క వస్తుంది. లెక్క కాదు, అనుభవం కూడా అలాగే ఉంటుంది. నేను డాష్ మీరు మీ వ్యక్తిగతమైనటువంటి భావాలు తీసుకొచ్చి అక్కడ పెడితే మీరు అది అయిపోయారనమాట. ఎందుకు అది అయిపోతున్నారు అంటే అది కూడా మీరే కాబట్టి. నాకు ఇప్పుడు అదే సమస్య, ఎందుకు అది అయిపోయింది, అది కూడా మీరే కాబట్టి. ఇది కూడా నేను ఇది సరిపోలేదా, నేను ఇది సరిపోతుంది కదా, మీకు తేడా ఏమొచ్చింది. నేను అంటే నేను డాష్ ఇది ఆకాశాన్ని చూపించి ఇది అంటే భగవాన్ చూపించి ఇది, ఏదైనా సరే నేను ఇది అని దేన్ని చూపిస్తే అది అయిపోతుంది. మీరేమీ చూపించకుండా ఉన్నారనుకుందాం, యూనివర్సల్గానే ఉంటుంది. కాబట్టి చూపించకపోతే ఆ నేనుకి అన్నిటికీ అర్థం అన్వయిస్తుంది అనమాట. నేనంటే తనచే చూడబడేది అంతా కలిపి నేనని, తానని అర్థము. నేను అనేదానికి అర్థం ఏమంటే నాచే చూడబడేది అంతా కలిపి నేనని, పట్టయ్య మాత్రమే నేనని కాదు. పట్టయ్య మాత్రమే నేనంటే ఉన్నది ఎవరు ఏమో తెలియదు అయిపోయింది. మరి పట్టయ్యగా ఉన్నది కూడా తానే కాబట్టి పట్టయ్య కూడా తానే అనిపిస్తుంది. అనిపించడంలో తప్పేమీ లేదు, కరెక్ట్గానే ఉంది అక్కడ ప్రాసెస్. పట్టయ్యగా ఉన్నది కూడా తానే కదండి. కాబట్టి నేను అనేసరికి పట్టయ్య తోయడం తప్పేమీ కాదు, కానీ పట్టయ్య మాత్రమే తోయడం తప్పవుతుంది. దాని గురించి ఇది కూడా నేనే. ఇప్పుడు సాధన అంటున్నారు, ఇది కూడా నేనే అనుకోవడానికి వచ్చిన నష్టం ఏమి.
ఇది కూడా నేనంటే సాధన. అది ఆగిపోతుంది, సిద్ధి అవుతుంది అనమాట. ఇంకా అది కూడా అనవలసిన అవసరం ఉండదు. నేను అని పూర్తిగా అనకుండా అక్కడ ఆగిపోతే తను పూర్ణమైన జ్ఞానం అని అర్థం. అంటే ఈశ్వరతత్వంగా ఉన్నట్లు లెక్క. నేను అని అనకూడదు. నీ దగ్గర ఆగిపోయేటంత ఉండిపోవాలన్నమాట. నువ్వు అని అన్నానంటే అనవలసిన అవసరం ఉంది. మీరు నేరుగానే కదా ఉన్నారు. ఆగిపోతే అంటే నువ్వు అని ప్రకటనకు రాకుండా ఆగిపోతే అది జ్ఞానంగా ఉండుట, శివతత్వంగా ఉండుట, ప్యూర్ తత్వం ఏదైతే ఉన్నదో అదిగా ఉండుట. నేను అన్నారనుకోండి, ఆ జ్ఞానమే ప్రకృతి తత్వంతో కలిసి ఉండుట. నువ్వు వరకు రాకుండా ఉంటే అక్కడ సృష్టి ఉండదు. ఉంటుంది కానీ ఉండి లేనిదిగా ఉంటుంది సృష్టి అక్కడ. నే పరమేశ్వరుడు అయితే నువ్వు పార్వతి అవుతుంది. సమిష్టి జ్ఞానం, ఇది వ్యష్టి ప్రకృతి తత్వం అవుతుంది అనమాట. యూనివర్సల్ అనేది నువ్వు దగ్గరికి వచ్చి చెప్పబడదు మాట. నీ దగ్గర అసలు మాట్లాడలేవు. ఆ మాటలు కూడా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటున్నా, అక్కడ మాటలే లేవు. మరి ఆ నే అనే అనుభవం మీ దగ్గర లేదా? ఉంది. నేను అనే అనుభవం ఉన్నది. నేను తర్వాత నాది అనే అనుభవం కూడా ఉంది మీ దగ్గర. ఆ నా అనే చోట్ల మీరు ఉండి, నేనులో నే అంటే నా అనే చోట్ల మీరుండి మీరు చూస్తే మీచే చూడబడేది మీదవుతుంది. ఆ చూడబడేదంతా కలిపి మీరవుతారనమాట. మొదట మాటలుగా ఉంటే మాటకు వస్తే మాట అయిపోతుంది. కాబట్టి మాటలుగా ఉండడం కాదు, నేనుగా నేను అని అనడానికి అనుకోవడానికి అవకాశం లేని వారిగా ఉండుట. అనడానికి అనుకోవడం కూడా కాకుండా ఉండుట. నేను అని అనడానికి అనుకోవడానికి అవకాశం లేని వారిగా ఉంటే మీరు జ్ఞానమే, మీరు శివమే. నేను అనడానికి అనుకోవడానికి అవకాశం అయ్యున్న వారిగా ఉంటే శివపార్వతుల యొక్క తత్వంగా ఉన్నట్టు. అది కూడా జ్ఞానమే, యూనివర్సల్గా ఉంటుంది. అప్పుడు ఆ జ్ఞానము ప్రకృతి తత్వంగా ఉంటుంది. అక్కడ ఉండుట సాక్షిగా ఉండడం అంటే మీరు ఒక అడిగాండంగా ఉండండి అంటున్నారు కదా గురుగారు. ఇది మీరు ఒక అడిగాండంగా ఉండంటే ఆ సాక్షిగా ఉండుట, నే దగ్గర ఆగిపోవుట. అట్లా చూస్తారనమాట. అండి చూస్తే నేనేది జ్ఞానం అవుతుంది, నువ్వు అనేది సృష్టి అవుతుంది. నేను 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 సరిపోలేదు. నేనంటే నేనే, నేను 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 సరిపోలేదు. నేను నేను మీకు ఎక్కడ తేడా వచ్చింది? నీ దగ్గర ఆగిపోవాలి. అనుకుంటే మీరే ఉంటారు మొత్తం నేర్పించి. దేవుడి దగ్గరికి వెళ్తారు, వెళ్ళండి. భగవాన్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళండి. కొన్ని గురువు గారి దగ్గరికి వెళ్తారు, వెళ్ళండి. నీ దగ్గర ఆగిపోయి చూడండి, ఇప్పుడు మీరే భగవాన్ అవుతారు. అరుణాచలం చూస్తున్నారు, నీ దగ్గర ఆగిపోయి చూడండి, నువ్వు అవుతుంది. అది నిత్య చూడబడేది నువ్వు అంటే ప్రకృతి. ఇది సాధన. సాధనక్షణంగా వాడుకుంటే సిద్ధి. అదే సాధన అంటే మాటకు అనకూడదు, ఉండాలి. మాట కంటే
తేడా వస్తుంది. వ్యక్తి లెక్కకు వచ్చేస్తుంది కదా, అందుకు మాటకి ఎందుకు అనకూడదంటే వ్యక్తి లెక్కకు వచ్చేస్తుంది కదా, అంటే కుమారు వచ్చేస్తుంది. మాటకు అందని తత్వాన్ని మాటల్లో చెప్పుకుంటున్నాము అనే ఎరుక ఉండి వింటున్నారు కాబట్టి మాటలు చెప్పబడుతున్నాయి, కానీ ఇది కాదనే విషయం ఎత్తుగా ఉంది. ఆ ఎరుక లేకపోతే పట్టే మాట్లాడుకున్నట్టు లెక్క వచ్చేస్తుంది కదా, పట్టే ద్వారా వస్తుంది అనమాట. ఇది ఉపకరణం అవుతుంది. అప్పుడు అందుగురించి మాటకు వచ్చేస్తే అసలు కాదని చెప్పవలసి వచ్చింది. ఎందుకని? అసలుకి మాటలు లేవు. మాటకు వస్తే పరిమితం అయిపోతుంది. పరిమితం అసలు కాదుగా. పూర్ణత్వం కావడం లేదు. మనస్సుకు వచ్చిన పరిమితం అయిపోతుంది, పూర్ణత్వం కావడం లేదు. కాబట్టి అసలు కాదు అని చెప్పారు గురుగారు. మాటకు వచ్చినా మనస్సుకు వచ్చినా అసలు కాదు అని చెప్పడానికి కారణం అది. అసలు అంటే పూర్ణంగా ఉంది, ఒక్కటే ఉంది, రెండవ దానికి అవకాశం లేనిదిగా ఉంది. మరి ఎట్లా చెప్తారు మాటలతో? మాటలకు అందనిది మాటలతో చెప్పబోనుట ఎట్లా కుదురుతుంది? మాటలకు అంతదని చెప్పగలమే కానీ మాటలతో ఎట్లా చెప్పగలుగుతాం? నే అని మీరుండి, నేనే అనుభవంగా మీరుండి, నువ్వనే తత్వంగా దాన్ని చూసినప్పుడు మీచే చూడబడేదాన్ని మీరు పురుషుడు అవుతారు, ఇది ప్రకృతి అవుతుంది. మీచే చూడబడేది ఇది సృష్టిలో భాగం అవుతుంది. ఇది సృష్టికి ఆధారమైన తత్వం లెక్క వస్తుంది. నేను తన దగ్గర ఉండాలి, నువ్వు బయట ఉండాలి. అట్లా కాకుండా పట్టేని నేను అనుకుందాం, అని భగవంతుని నువ్వుగా చూస్తున్నావు. రివర్స్ అయిపోయింది నాకు. మీరు భగవంతుడు అయిపోయారు, అది ఒరిజినల్ కాలేదు. అందుగురించి అనుభవానికి అందడం లేదు. ఇటు నుంచి అటు చూడడం కుదరదు అనమాట. ఇటు ఉన్నది ప్రకృతి తత్వం కదా. దీనికి ఆధారంగా ఏ స్వ అనుభవంగా ఉన్నదో అది అసకతత్వంగా ఉంది. ఇది ప్రకృతి తత్వంగా ఉంది కదా. ఈ ప్రకృతి తత్వం నుండి అటువైపు చూస్తే అదిలో కరిగిపోయి అది అయిపోతుంది. ఓకే, ఇబ్బంది లేదు. మాటల్లో చెప్పడం కుదరదు. అందుగురించి మిమ్మల్ని మీరు వ్యక్తిగా ఉండి దాన్ని తెలుసుకోలేరు, దాన్ని వర్ణించలేరు. ఒకరు వర్ణించినా అవాంగ మానసిక వచనం అని చెప్పాలి, మాటకు అంతదని చెప్పాలి, మనసుకు అంతదని చెప్పాలి. దాన్ని వర్ణించడం వీలు పట్టడం లేదని చెప్పాలి. నేనే స్వానుభవంగా ఉండి దీన్ని చూశారనుకోండి, అప్పుడు సంశయం ఉంది. ఇంకా తాను నువ్వు తనచే చూడబడేది. టోటల్గా తానే ఉంది.
నేను అంటే నేను నాతో చూడబడేది కలిపి నేను అని అర్థం, పట్టేయని కాదు. కాబట్టి నేను అనే దాంట్లో అంత అర్థం ఉంది. నేనంటే నేననే, ఎవరు చెప్పలేదండి ఇంట్లో. నేనంటే నేననే, కానీ నేనంటే పలానా అని కాదు. ఎవరు చెప్పడానికి ఎవరు లేరు కదా, ఇంకొకరు లేక చెప్పలేదు. ఇట్లా చెప్పే ఉండేవారు. తన మాటలు తానే చెప్పుకోవాలి, ఇతరులు ఎవరు చెప్తారు? ఇతరులకు అందదని కదా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మీకు అందదు, సంబంధించింది కాదు. అది ఎత్తుకొస్తుంది, ఒక్కొక్కసారి అనుకోకుండా వచ్చేస్తుంది అనమాట. దాని అంతటా అది వచ్చేస్తుంది. మనం తెచ్చుకుంటే రావడం కాదు, దానికే అది రావాలి. అవును. మనం తెచ్చుకునేది కాదు, దానికే అది వస్తుంది.